శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనము గూగుల్ చేసి చూసినా కూడా ఎంతమందిని కన్వర్షన్స్ చేశారు. ఫస్ట్ గుంటూరులో ఎక్కువగా ఈ చర్చ్ కల్వర సతీష్ అనే పర్సన్ ఈ చర్చ్ పెట్టుకొని ఎంతమందిని కన్వర్షన్స్ చేశాడు. ల్యాండ్ కి సంబంధించినవి లేకపోతే ప్రాపర్టీస్ కి సంబంధించినవి కొన్ని కోట్ల ఆస్తులు ఆయన పైన ఎలిగేషన్స్ రకరకాలుగా వచ్చాయి. స్టిల్ ఇప్పటికీ ఇక్కడ కల్వరి చర్చ్ అని పెట్టకుండా టెంపుల్ అని పెట్టడానికి అసలు ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందో ఎవరికి తెలియదు. అందులో చేశారు కదా, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? మామూలుగా అంటే చర్చ్ అనాలి కదా, మరి టెంపుల్ అని. ఓకే, చర్చ్ అంటే యాక్చువల్లీ గ్రీక్లో ఎక్లెసియా అని ఉంటుంది మేడం. ఓకే, ఎక్లెసియా అంటే ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు కూర్చుంటే దాన్ని చర్చ్ అంటారు. అంటే ఇట్స్ లైక్ సంఘం అంటారు కదా మేడం. ఇప్పుడు కమ్మ సంఘము ఇట్లా మన హిందూ ప్రకారం చూసాం కొన్ని ఉంటాయి కదా, దాన్ని సంఘం అంటారు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు మేడం, బిల్డింగ్ కాదు. ఒక నలుగురు ఐదుగురు కూర్చుంటే దాన్ని చర్చ్ అంటారు అనమాట. అదొకటి. అండ్ మీరు అక్కడ కట్టారు ఇక్కడ కట్టారు అన్నారు కదా, అది నేను బయటకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది. బట్ నాకు తెలిసిన కొంచెం విషయం ఏంటంటే పొద్దుటూరులో కూడా మా సైడ్ కాబట్టి నాకు కొంచెం తెలుసు. అక్కడ కూడా పాస్టర్సే స్ట్రైక్ చేశారు కదా మేడం. పాస్టర్లే వాళ్ళే వచ్చేసి ఇక్కడ కట్టద్దు అని చెప్పేసి వాళ్ళే ఏమంటారు ర్యాలీ చేసేసి అడ్డుకున్నారు. వాళ్ళే అడ్డుకున్నారు, వాళ్ళే అడ్డుకుని వాళ్ళే చేసుకున్నారు. డిజిటల్ వద్దు మేము వాళ్ళు అంటే నేను విన్న ప్రకారం నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే చాలా మంది చిన్న పాస్టర్లు ఈయన వల్ల పాపం ఇబ్బందులు పడ్డారు అన్నట్టు నాకు తెలిసింది జరిగింది. సో అందుకని వాళ్ళు ఎన్నో ఆపారు కొన్ని ఏరియాస్ లో. అవునా, నాకు తెలియదు. అంతేనా? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా చర్చ్ కట్టకుండా అడ్డుకోవటం, అది జరిగాయి. అవి ఆపారు. అంటే ఒక్కడే ఎందుకు తినాలి, అందరం పంచుకుందాం అన్న కాన్సెప్ట్ లో ఆపారు, అంతే కదా? అంతే, స్ట్రైట్ అవే అయితే అదే కరెక్ట్. అండ్ నాకు ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ దశంభాగాలు అడగటం లేకపోతే రకరకాల వేరే బిజినెస్లు, ఇప్పుడు బుక్స్ అమ్ముకోవటం వేరే ఇంకొకటి జరగటం ఓకే. దానితో పాటు ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది ప్రేయర్ చేయండి అని వస్తే ప్రేయర్ ఆయిల్ ఇవ్వటమో లేకపోతే సంథింగ్ ఇంకేవైనా ఏదో రాయటము లేకపోతే ఇది చేస్తే తగ్గిపోతుంది వాటర్లో ముంచటము ఇట్లాంటివి ఏవైనా జరిగేవా? లేదంటే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి ప్రేయర్స్ వల్ల తగ్గవు అని చెప్పేవాళ్ళు? ఇండైరెక్ట్ గా సతీష్ కుమార్ గారే హాస్పిటల్ కట్టారు కదా మేడం. తెలియదు, నాకు తెలియదు. అక్కడ ఉంది హాస్పిటల్, ఉంది హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది. రీసెంట్ గా నేను ఓన్ స్కూల్ కూడా ఉంది, కలవ టెంపుల్ స్కూల్ ఉంది మేడం, ఫేమస్. బస్సులు కూడా వస్తూ ఉంటాయి మా ఏరియాలకి. రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాపని జాయిన్ చేయించడానికి అని చెప్పేసి వాడు అదే చర్చికి వెళ్తాడు. సో రారా వెళ్దాం మాట్లాడదాం అంటే సరే అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళి అక్కడ మాట్లాడాం మేము. ఆ కార్పొరేట్ కంటే చాలా హై కాస్ట్లీ ఉంది స్కూల్ ఫీజు. అవన్నీ ఫ్రీ కాదు మేడం. ఫ్రీ అయితే ఓకే వీళ్ళు అక్సెప్ట్, ఫ్రీ అంటే ఓకే సేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు హాస్పిటల్ ఫ్రీ లేదు. ఇన్ఫాక్ట్ మీరు అక్కడికి వెళ్ళండి మేడం, అక్కడ బ్యానర్లు ఉన్నాయి విత్ ప్రూఫ్. నేను అబద్ధం చెప్పట్లేదు. అక్కడ ఏముంటుంది క్లియర్ గా, ఇగో ఈ టెస్టులు అన్ని మీకు ఆఫర్ తోటి వస్తున్నాయి, అంత అవుతాయి కానీ మేము మీకు ఇంకా ఆఫర్ తోటి ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ బ్యానర్ పెడతారు మేడం. అండ్ నెక్స్ట్ స్కూల్కి వెళ్తే వాడు షాక్ అయిపోయి అరే బాబు వద్దురు బాబు నేను బయట నుంచి జాయిన్ చేయించుకుంటా ఇంతగానో మన కడతాను బాబు అని చెప్పేసి వాడు వచ్చేసాడు. వాడు ఆ చర్చికి వెళ్తాడు, ఇప్పటికి వెళ్తున్నాడు. అంటే బయట సిబిఎస్ఈ బోర్డ్స్ అన్ని లాక్స్ లో ఉన్నాయి అనుకోండి ఫీజులు, అక్కడ ఎంత ఉంది? ఎంత ఫీజు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ గారు మాట్లాడాడు అని పాపకి, బట్ చాలా ఎక్కువనే ఉంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కే చాలా ఎక్కువ ఉంది. ఫిగర్ గుర్తులేదు, థౌజండ్స్ లోనే ఉంది మొత్తం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్స్ కి థౌజండ్స్ లో. అది స్కూల్ వేరు, నేను ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నాను. ట్రాన్స్పోర్ట్స్ కి వేలల్లో ఉంది, 20,000 ఎంతనో ఉంది, 30,000 ఎంతనో ఉంది. ఎక్కడ 1 కిలోమీటర్ రేడియస్ దగ్గర మా దానికి దీనికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అక్కడే. అలా ఉన్నాయి. వాడు వద్దులేరు బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో స్కూల్స్ అన్ని ఓన్ గా ఉన్నాయి కానీ బట్ వాటన్నిటికీ ఈవెన్ ఆ చర్చ్ వెళ్ళే వాళ్ళైనా సరే ఆ కమ్యూనిటీ వాళ్ళైనా సరే పే చేయాల్సిందే. దశంభాగాలు ఇవ్వాల్సిందే, ఇవి ఇవ్వాల్సిందే. అండ్ వన్ ఫైనల్ డౌట్, ఈ దశంభాగం అనే వాళ్ళు రిచ్ పర్సన్స్ ఇస్తే ఓకే సరే, వాళ్ళకు ఉంది, వాళ్ళ దానిలో ఒక 10% ఇచ్చినా నో ప్రాబ్లం, వీళ్ళని ఇంకొకరిని బాగు చేస్తున్నారు వాళ్ళతో పాటు,
ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకి ఏమి ఉండదు. బట్ ఈవెన్ ఏమీ లేని వాళ్ళ దగ్గర కూడా, ఈవెన్ భిక్షాటన చేసే వాళ్ళ దగ్గర నుంచి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, సరైన ఫెసిలిటీస్ లైక్ అంటే ఇల్లు, నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్న వారి దగ్గర నుంచి కూడా ఒక 10% అంటే వారికి వచ్చిన దానిలో దశం భాగం ఇవ్వాలి అని చెప్తారు పాస్టర్స్. ఇది నిజమా కాదా? చెప్తారు మేడం. ఈవెన్ నేను కూడా వీడియోస్ చూశాను. నేను అలాంటివి చాలా వీడియోస్ కూడా ఆయన ప్లే చేసి మరీ చూపిస్తూ ఉంటారు, ఎక్కడ మోటివేట్ చేయడానికి. చర్చ్లోనే ఓకే ఒక వీడియో చేసి అంటే నేను లేని కదా మేడం, యూట్యూబ్లో ఉండేటివి నేను చెప్తా ఉన్నాను. సో అలా చేస్తూ ఉంటారు. బట్ మీరు నన్ను ట్రబుల్లో పెడుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అలా మాట్లాడతారు. సో నేనేమంటానంటే దశం భాగమును ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. ఓకే, అది నేను చెప్పేసాను దాని గురించి. వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఒక విధవరాలు ఒక ఆమె ఉంటుంది. అంటే వీళ్ళు చెప్తా ఉంటారు, నేను ఆ వీడియోని బేస్ చేసుకొని చెప్తున్నాను, నేను బైబిల్ని దీన్ని కంపేర్ చేస్తున్నాను. ఒక విధవరాలు వచ్చేసి ఆమె సినగోగులో కానుకేస్తుంది, ఆమె దగ్గర ఉన్నట్టు వేస్తుంది అనమాట. సో అప్పుడు అందరూ ఏం చూసి నవ్వుతారు, ఏంది ఇంతేనా ఏసావు అని చెప్పేసి నవ్వుతారు ఆమె. కానీ ఏసే వచ్చేసి వాళ్ళని తిడతాడు, ఆమెకు సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ జరిగేది రివర్స్ చేస్తారు. ఏసే ఏం చెప్తారంటే ఆమెకు ఉన్నది ఇచ్చింది, మీరు ఉండి ఇస్తున్నారు, ఆమె లేని దాంట్లో నుంచి ఇచ్చింది అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? ఉన్న వాళ్ళు ఇవ్వండి, లేని వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు అని బైబిల్ చెప్పిందా? అంతే. ఓకే ఓకే, అది మరి చెప్పరా అది చెప్తే డబ్బులు ఎలా వస్తాయి మేడం? ఓకే, మరి వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు ఎలాంటి మోటివేషనల్ వీడియోస్ ప్లే చేస్తుంటారు? చెప్పే కదా మేడం, మలాకి 3:10 దాన్నే బేస్ చేసుకుని చెప్తా ఉంటారు అంతే. మలాకి 3:10 అందులో ఏముంటుంది? అదే మీరు దశంభాగం తీసుకొస్తే దేవుడు ఆకాశ వాక్యం ఇప్పించేసి మీ పంటని అది మొత్తం కూడా డబ్బుల గురించి కాదు మేడం, అది పంట గురించి ఉంటుంది, ఆహారం గురించి ఉంటుంది. కానీ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేసి వీళ్ళు ఇలా చెప్తా ఉంటారు అంతే. అంతే, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కోట్ చేసింది కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తా ఉన్నారు అంతే.